రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పెండింగ్ లో ఉండడం వల్ల కేంద్రం ఇచ్చే నిధులు ఆగిపోయాయని, ఆ నిధుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు నిధులు రావడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం బొప్పాపూర్ స్వగ్రామంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ స్వగ్రామానికి వచ్చి ఓటు వేయడం అభినందనీయమన్నారు. పల్లెటూర్లలో పండు ముసలి వాళ్లు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఈ విషయాన్ని పట్టణాల్లోని ఓటర్లు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ రెండో విడత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నా స్వగ్రామమైనటువంటి బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో ఓటుకు వినియోగించుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరినీ కూడా గ్రామ పంచాయతీలలో విధిగా ఓటేయాలని చెప్పి పిలిపించినటువంటి ప్రభుత్వాల పిలుపుకి, ప్రజాప్రతినిధుల పిలుపులకి సర్పంచ్ ఎన్నికల కోసం హైదరాబాద్లో ఎక్కడో దూరాన సెటిల్ అయిన కూడా అందరూ వచ్చి ఈరోజు ఓటు వేయడం అనేది అభినందనీయం. పల్లెటూర్లలో పండు ముదుసలు కూడా చోటేస్తున్నారు. దీన్ని గమనించి పట్టణంలో ఓటింగ్ జరిగినప్పుడు లేదా జూబ్లీహిల్స్లో ఓటింగ్ జరిగినప్పుడు ఓటేసేటువంటి రోజుని సెలవు దినంగా భావించేటువంటి మేధావులారా పల్లెటూర్లలో ఉన్నటువంటి చైతన్యాన్ని గమనించమని చెప్పి ఈ సందర్భంగా ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తారు. కాకపోతే చాలా కాలం నుంచి పంచాయతీ ఎన్నికలు పెండింగ్లో ఉండడం వల్ల సుమారు 3,500 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పల్లెటూర్ల డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి నిధులు అక్కడే ఆగిపోయింది. తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు వచ్చే పైసల కోసం ఎన్నికలు నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేలకి గత ప్రభుత్వం ఇచ్చినట్టు 5 కోట్ల రూపాయలు ఇప్పుడు రావట్లేదు. కాబట్టి ఎమ్మెల్యేల దగ్గర 1 రూపాయి కూడా ఉండలేదు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ఎన్ఆర్ఈఎస్ నిధులు లేదా ప్రభుత్వ నిధులు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప గ్రామ పంచాయతీలకు నిధులు లేవు. కాబట్టి ఓటేసే కంటే ముందు పెద్దలందరూ కూడా ఆలోచించుకొని ఓటేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మా గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తాను.